మనోళ్ళు అనుకుంటాం కదా, మనల్ని మోసం చేయడానికి కూడా ముందుండేది మనోళ్లే. అంటే అది మన ఫ్రెండ్స్ అయితే అవ్వచ్చు, ఫ్యామిలీ అయితే వాటెవర్, ఎవరైనా మనల్ని మోసం చేయడానికి ముందుండే వాళ్ళే మనోళ్ళు అంటారేమో నాకు తెలిసి. ఈ విషయం ఏం చెప్తున్నానంటే, మన కారు ఉంది కదా, మన కారు మా బావ ఒకడు వాళ్ళ ఫ్రెండ్కి రెంట్కి ఇచ్చాడు. నేను అప్పటికి చెప్తా ఉన్నాను, ఏదో తీసుకో, ఏదో ప్రూఫ్ తీసుకొని. అంటే ఆడు మావోడేమన్నాడంటే, ఆడు మావోడేరా, మా ఫ్రెండ్, నేను చూసుకుంటాను మొత్తం అన్నాడు. అయితే ఆడు రెంట్కి తీసుకెళ్లాడు. మనది హాఫ్ ట్యాంక్ ఆయిల్ ఉంటది, హాఫ్ ట్యాంక్ రెంట్కి తీసుకెళ్లాడు. ఆయిల్ కొట్టించకుండా మన హాఫ్ ట్యాంక్ ఆయిల్ వాడేశాడు. తర్వాత మన ఫాస్ట్ ట్యాగ్ బిల్లు దగ్గర 400 వాడుంటాడు. సైలెన్స్ కి తీసుకొచ్చి మా ఓడి చేతిలో పెట్టి మార్నింగ్ కొడతాను డబ్బులు అని చెప్పాడంట. ఆ మార్నింగ్ ఇస్తాన్న డబ్బులు ఇప్పటికి 20 రోజులు అయింది, ఇప్పటికి ఇవ్వలేదు. అడిగితే ఏం చెప్తాడు అంటే, ఆడు క్యాష్ ఉన్నాయి, ఫోన్ పేలో కొట్టించుకోలేకపోతున్నాడు. 20 days నుంచి ఫోన్ పేలో కొట్టించుకోలేకపోతున్నాడంట మనకి రెంట్ ఇవ్వాల్సిన డబ్బులు. ఇక్కడ విషయం ఏంటంటే బ్రో, ఆ డబ్బులు పెద్ద విషయం కాదు, వదిలేద్దాం. కానీ నువ్వేమనుకుంటావంటే, డబ్బులు వదిలేసావంటే అది పొలం మంచితనానికి వదిలేసారని నువ్వు అనుకో కదా. అంటే ఆడి చేతకంతాను అర్ఘమహిగా నేను ఇలా ఇరుపప్పం చేశాను అన్న ఫీలింగ్ నీ మనసులో వస్తుంది. నేను అది తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. 2 నిమిషాలు నీ ఇంట్లో కూర్చున్నానంటే నాకు 2 నిమిషాల్లో చేతిలో డబ్బులు ఉంటాయి. అవన్నీ ఎందుకు అవసరమా నీకు? చూసుకోవాలి. ఇలాంటి చిరాకు ఎవరాలు ఇవన్నీ అనవసరంగా ఇబ్బంది పడతావు, చాలా ఇబ్బంది పడతావు నువ్వు నాతో పెట్టుకుంటే మాత్రం.